ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. మంత్రాలయం సిఐ రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రోడ్డు భద్రతపై విద్యార్థులు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే యువత ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు. మంత్రాలయం సిఐ రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ. నూతన సంవత్సరం అనగా 2026 సందర్భాన్ని పురస్కరించుకొని ఎక్కువ మంది కూడా వివిధ ప్రాంతాలకు దేవాలయాలకు కానీ వెళ్తూ ఉంటారు. అదేవిధంగా పార్టీలకు ఇలా వెళ్తూ ఉంటారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మన కర్నూలు రేంజ్ డిఐజీ సారు ప్రవీణ్ సార్ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కర్నూలు ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సారు, అదేవిధంగా మన ఎమ్మిగనూరు డిఎస్పీ మేడం భార్గవి మేడం గారి సూచనల మేరకు మంత్రాలయం మండలంలో మనం ఈ రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా ఎక్కువ మంది కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకునే సందర్భంలో మద్యం తాగి బైకులు నడపడం కానీ కారు నడపడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని భద్రతా దృష్ట్యా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఏమంటే ఎవరు కూడా తాగి వాహనాలను నడపరాదు. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ వాహనాలు నడపరాదు. సైలెన్సర్లను తీసి మితిమీరిన శబ్దాలతో పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా కూడా డ్రైవింగ్ చేయరాదు. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్డు భద్రతా చర్యలను పాటించాలి. ఎందుకంటే ఈ రోడ్ అనేది చాలామంది చూసినట్లయితే మనము ఇప్పుడు ఫ్యాక్షన్ హత్యలు, రాజకీయ హత్యల కంటే కూడా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగిన సంఖ్య మనకు గణనీయంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా 400 నుంచి 500 మంది వరకు మన జిల్లాలో చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఒక మనిషి చనిపోయినాడంటే ఆ కుటుంబము రోడ్డున పడిపోతుంది. ఆ వ్యక్తితో పాటు కుటుంబం కూడా ఇదైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఇతరుల కుటుంబాలు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకరి మధ్య తాగి అతనే కాకోకుండా అతనికి ఎదురుగా వస్తున్న వెహికల్ని కూడా తగిలించి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన సూచనలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని వాహనాలు నడపాలి. ముఖ్యంగా హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటే మనకు ఎక్కువగా హెడ్కి ఇంజురీ అవ్వడం వల్ల తలకి ఇంజురీ అయిపోయి ప్రాణాలు ఎక్కువ కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే శరీర భాగంలో తల అనేది చాలా సెన్సిటివ్. అదేవిధంగా అక్కడ నుంచి మనకి అది మెదడు అంతా ఉంటుంటాయి. కాబట్టి అక్కడ ఫ్లాట్ అయినట్లయితే అతను చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా పిల్లలు మైనర్లకు కూడా వాహనాలు ఇవ్వరాదు. ఎందుకంటే వాళ్ళకి వాటి మీద అవగాహన ఉండదు. అత్యుత్సాహంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బైకుల యొక్క సీసీలు అంటే స్పీడ్ కెపాసిటీ పెరిగినందువల్ల వాళ్ళు ఉత్సాహంగా స్పీడ్ వెళ్ళిపోయి స్కిడ్ పడిపోవడం వల్ల కానీ ఇతరులకు ప్రమాదానికి గురి చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి వారందరినీ కూడా తన తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ వారికి వాహనాలు ఇవ్వకుండా ఈ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా బయటికి వెళ్ళినట్లయితే వాటిని క్వశ్చన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు గమనిస్తుండాలని సూచిస్తూ కోరుకుంటున్నాను. ఇట్లు సిఐ మంత్రాలయం. ప్రధాన ఉద్దేశం 31st నైట్ చాలా మంది మందు తాగుతూ డ్రైవ్ చేస్తూ ర్యాష్గా నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేస్తూ అత్యుత్సాహంతో ట్రిపుల్ రైడింగ్ కానీ హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఇయర్లో మొత్తము వేరే యాక్సిడెంట్తో పోలిస్తే మనకు చనిపోయిన సంఖ్య రోడ్డు ప్రమాదాల ద్వారానే ఎక్కువ జరిగింది. అందువల్ల డిఐజీ గారు, ఎస్పీ గారు ఈరోజు మొత్తం ర్యాలీ చేసి మొత్తం అవేర్నెస్ కల్పించి స్కూల్ పిల్లలతో ఇక్కడ ర్యాలీ చేయడం వల్ల ఈరోజు కొంతమందికి తెలిసి మందు తాగకుండా డ్రైవ్ చేస్తూ సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని ప్రధాన ఉద్దేశం. అందువల్ల ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేరుస్తారని అందరికీ తెలియజేస్తూ నమస్కారం. ఎస్ఐ మంత్రాలయం.